హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. జుట్టుని సూపర్ ఫాస్ట్ గా పెంచుకోవడం కోసం పవర్ఫుల్ గా పనిచేసే ఒక మంచి హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేస్తున్నానండి. ఆడ మగాన్ని తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా హెయిర్ ఫాల్ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. మగవాళ్ళకైతే హెడ్ మిడిల్ భాగాన బట్టతల వస్తుందండి. ఇంకా లేడీస్ లో అయితే జుట్టు అంతా రాలిపోయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తల మాడు భాగం అంతా కూడా పల్చగా కనబడుతూ ఉంటదండి. పల్చగా సన్నగా పిలకలా మారిపోయిన జుట్టుని ఒత్తుగా పొడవుగా దృఢంగా పెంచుకోవడానికి ఒక మంచి రెమెడీ అయితే ఇప్పుడు మీతో షేర్ చేయబోతున్నానండి. మరి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం లేట్ చేయకుండా ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మీడియం సైజ్ లో ఉండే బంగాళదుంపని తీసుకోవాలండి. జనరల్ గా మనం బంగాళదుంపని ఎక్కువగా వంటల్లో వాడతాం కదండి. ఇది మన హెల్త్ కేర్ కి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు కేర్ కి ఇంకా బెస్ట్ గా ఉపయోగపడుతుందండి. ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఇది ఒక మంచి మెడిసిన్ లాగా అయితే హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ లో ఉండే దుంపని తీసుకుని పైన పీల్ మొత్తం తీసేసుకుందామండి. బంగాళదుంపలో ఉండే విటమిన్స్ పోషకాలన్నీ కూడా హెయిర్ ని గ్రోత్ చేయడంలో ఎంతో బాగా సహాయం చేస్తుందండి. చాలా మంది జుట్టును పొడవుగా పెంచుకోవడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు. అలాగే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడుతూ ఉంటారు, ఖరీదైన షాంపూలు కూడా వాడుతూ ఉంటారండి. అవన్నీ పక్కన పెట్టేసి ఒకే ఒక బంగాళదుంపతో నేను చెప్పినట్టు మీరు ట్రై చేసినట్టయితే జస్ట్ వారం రోజుల్లోనే హెయిర్ అనేది చాలా పొడవుగా పెరుగుద్దండి. మనలో ఐరన్ లోపించడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది, హెయిర్ కూడా పెరగదండి. బంగాళదుంపలో ఐరన్ చాలా పుష్కలంగా ఉందండి. ఇది జుట్టు నిరంతరం పెరిగేలా చేస్తుంది, హెయిర్ ఫాల్ని వెంటనే కంట్రోల్ చేస్తుందండి. ఇలాగా బంగాళదుంపని తురుము కింద తయారు చేసుకోవాలండి. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు రైస్ యాడ్ చేసుకోవాలండి. రైస్ వల్ల మన జుట్టుకి ఎన్నో మంచి ఉపయోగాలు ఉన్నాయండి. తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు మెంతులు యాడ్ చేసుకుందామండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా మరగబెడదామండి. వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ ఫస్ట్ అయితే బంగాళదుంప తురుముని రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఆ బంగాళదుంప తురుముని ఇందులో యాడ్ చేసుకోవాలండి. స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు వీటిని బాగా ఉడికించాలండి. అలా ఉడికించడం వల్ల రైస్లోను మెంతుల్లోనూ ఉండే విటమిన్స్, అలాగే బంగాళదుంపలో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి బయటికి రిలీజ్ అవుతాయండి. ఇది మరింత శక్తివంతంగా తయారవుతుంది. ఇలా మరగబెట్టడం వల్ల మనకి ఇక్కడ చిక్కని జెల్ కింద తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము. ఇదంతా బాగా చల్లారిన తర్వాత దీన్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. హెయిర్ గ్రోత్ సిరం అయితే రెడీ అయిందండి. ఒక్క చుక్క మన తల మాడు భాగం పైన పడితే చాలండి. ఏ ప్లేస్లో అయితే జుట్టు రాలిపోయి తల మాడు భాగం పల్చగా మారిపోయిందో ఆ ప్లేస్లో వెంట్రుకల రంధ్రాలని రియాక్టివేట్ చేసి రంధ్రాల్లోంచి వెంట్రుకలు త్వరగా వచ్చేలా చేయడంలో ఈ సిరం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సిరం మన జుట్టుకు వాడడం వల్ల చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుందండి. మా అమ్మగారు తలపైన వాడించాను. వాడిన వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందండి. మీరు కూడా ఏమీ ఆలోచించకుండా నేను చెప్పినట్టు ఈ సిరంను తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక 100కి 100% రిజల్ట్ వస్తుందండి. రాకపోతే కనుక నన్ను అడగొచ్చండి, మీరు కామెంట్స్ రూపంలో అడగండి. తర్వాత మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్స్ 1 క్యాప్సూల్ యాడ్ చేసుకోవాలండి. విటమిన్ ఈ ఆయిల్ మనకి అన్ని మెడికల్ స్టోర్స్లో కూడా దొరుకుతాయండి. ఈ క్యాప్సూల్స్ కాస్ట్ కూడా చాలా తక్కువే. విటమిన్ ఈ ఆయిల్ జుట్టు కుదులకి కావాల్సినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుందండి. జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ ఆయిల్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. ఈ ఆయిల్ యాడ్ చేసుకుని ఒకసారి ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. ఫైనల్గా ఇందులో అలోవెరాని యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఇక్కడ ఫ్రెష్గా ఉండే అలోవెరాని యాడ్ చేసుకుంటున్నాను. కావాలనుకుంటే మీరు బయట దొరికే ప్యూర్ అలోవెరా జెల్ను కూడా వాడుకోవచ్చండి. అలోవెరా జెల్ మన తలకు వాడడం వల్ల జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా మారుస్తుందండి. తలలో చుండ్రు లేకుండా నివారిస్తుంది. జుట్టు కుదులు మొదల నుంచి పోషణ అందించి జుట్టు వేగంగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుందండి. ఇది డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేసి హెయిర్ హెల్తీగా ఉంచడంలో చాలా బాగా వర్క్ అవుతుందండి. ఒకసారి ఇలా మీరు వాడి చూడండి. మీ జుట్టు పెరుగుదలను చూసుకుని మీరే ఆశ్చర్యపోతారండి. అంత బాగా జుట్టు అనేది పెరుగుద్ది. చూడండి సిరం అంతా కూడా ఏ విధంగా రెడీ అయిందో. ఇది మన జుట్టుకు వాడితే 100కి 100% రిజల్ట్ అయితే వస్తుందండి. పక్కా రిజల్ట్ వస్తుంది. తలస్నానం చేసే ఒక గంట ముందు ఈ సిరంని
జుట్టు కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకునేటప్పుడు మనకి ఆయిల్ ఏ విధంగా అప్లై చేసుకుంటున్నామో అదే విధంగా అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకునే ఫీలింగ్ అనేది ఉంటుందండి సిరం అప్లై చేసుకునేటప్పుడు. ఇది ఎంత స్మూత్గా సిల్కీగా ఉందో మన జుట్టు కూడా అంతే స్మూత్గా సిల్కీగా అయిపోయేటట్టుగా చేస్తుందండి. జుట్టు అంతా కూడా మంచి షైనింగ్ అనేది వచ్చేస్తుంది. ప్రతి వెంట్రుకి కూడా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. కుదుళ్ళు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మొత్తం స్కాల్ప్ అంతా కూడా నెమ్మదిగా మసాజ్ చేయాలండి. అలా మసాజ్ చేయడం వల్ల జుట్టు కుదుళ్ళకి తగినంత పోషణ అందుద్ది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ అంది హెయిర్ ఫాల్ వెంటనే కంట్రోల్ అవుతుందండి. జుట్టు అనేది చాలా బలంగా దృఢంగా తయారైపోతుంది. ఒక్కసారి మీరు వాడి చూడండి, రిజల్ట్ చాలా బాగా వస్తుందండి. మీరు ఒక్కసారి వాడితే మీ ఫేవరెట్ హెయిర్ గ్రోత్ సిరం అయిపోద్ది అనమాట. అంత బాగా వర్క్ అవుద్దండి. మొత్తం ఈ సిరం అంతా కూడా మన తలపైన అప్లై చేసుకున్న తర్వాత 1 గంట పాటు తలపైన ఉంచుకోవాలండి. గంట తర్వాత మీరు రెగ్యులర్గా వాడి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడితే చాలండి. మీకు వారం రోజుల్లోనే చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఎంత పలచగా మారిన తలమాడు భాగమైనా కానీ ఒత్తుగా దృఢంగా జుట్టు పెరగవలసిందేనండి. అలాగే బట్టతల పైన కూడా వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ఈ సిరము చాలా బాగా ఉపయోగపడుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ట్రై చేయొచ్చు. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో బాగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.